ఏంట్రా ఇది? ప్రపంచం సర్వనాశనం అయిపోయేలా ఉంది. రేయ్ రేయ్, వస్తాను వస్తాను, తొందరగా వస్తాను. కొంచెం చదువుకోవాలి. వస్తున్నావా? ఎక్కడికి? రేయ్, మందు కొట్టావా? అయ్యో, నా చదువు. భగవంతుడా, చివరికి నీ పిచ్చోని కూడా చేసావంటయ్యా. నువ్వే నాకు దారి చూపించావని లోపలికి వెళ్తున్నాను. నీ ఇష్టం. హాయ్, ఐమ్ కీర్తి. కీర్తి 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 కీర్తి. వెల్కమ్ టు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. మిస్టర్ బాలు విల్ ఎక్స్ప్లెయిన్ ది ప్రొసీజర్స్. అదిరింది కదా స్పీచ్. ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యు ఓకే? లేదండి, ఎప్పుడు ఇంతే. అన్నీ ఇంతకు ముందు ఎక్కడో చదివినట్టే అనిపిస్తుంది, కానీ ఒక్కటి గుర్తుకు రావట్లేదు. టెన్షన్ పడకుండా కూర్చొని ప్రశాంతంగా ఆలోచించి చూడండి. యుల్ గెట్ ఇట్. ఓకే? ఏమండి? ఓకే, థ్యాంక్స్. దేవుడు ఉన్నాడురా, ఉన్నాడు. ఇన్ని మాటలన్నావు, వేసుకున్న కడ్రాయర్ కూడా నీ సొంతం కాదన్నావు. ఇప్పుడు చూడు, రిటర్న్ ఎగ్జామ్ పాస్. నన్ను వేళాకోళం చేయడానికి ఫోన్ చేస్తున్నాడా? ఏంట్రా ఏమైంది? మా వాడు ఏదో రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యాడంట. ఇంకా గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఉన్నాయంట. అదేం జరిగే పని కాదులే. ఎరా, ఇంగ్లీష్లోనే మాట్లాడాలా? తెలుగులో మాట్లాడకూడదా? నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదురా. నేను ఇటుకేనా? But friends, what I'm trying to say here is that software will be our country's biggest export in the next decade. So private sector has a big role to play. Yeah. Our economic planning has to be more innovative. Our GDP is showing constant growth. But what about sustainability, environmental constraints? And appropriate technology holds the key to the future. Yeah, I agree with her. Yeah. Productivity and efficiency. Yes. What I'm saying is, మీరు చెప్పండి. యా కాకుండా ఇంకేదైనా చెప్పండి. క్వైట్ ఎవ్రీబడీ. మిస్టర్ గణేష్, ఏంటి? నాకు ఇంగ్లీషు అంత ఫ్లూయెంట్గా మాట్లాడడం రాదండి. అయితే తెలుగులోనే మాట్లాడండి. 10 మంది ముందు ఎంత ధైర్యంగా మాట్లాడామన్నదే ముఖ్యం, కానీ ఏ భాషలో మాట్లాడామన్నది ముఖ్యం కాదు. తెలుగులో మాట్లాడితే అవమానమా? మనందరం తెలుగు వాళ్ళమే కదా. పర్వాలేదు, మాట్లాడండి. డోంట్ వేస్ట్ టైం. మీకు ధైర్యం ఉంది కదా. ఇంతకుముందు చాలా మంది మన ఇండియన్ ఎకానమీ గురించి తక్కువ చేసి మాట్లాడారు. బట్ ఈసారి ఏమైంది? గ్రూప్ డిస్కషన్ కూడా పాస్ అయ్యాడంట. టెన్షన్గా ఉంది, నన్ను రమ్మని ఫోన్ చేశాడు. నేను వెళ్తే మాత్రం ఉద్యోగం వచ్చేస్తాయండి. ఇంకా ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి? లాస్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ. ఇందులో ఎలాగో చూసుమంటావు. అయినా ఇది మనకి రొటీనే కదా, ఎందుకు టైం వేస్ట్? పోదాం పదా. నువ్వు కొంచెం మూసుకుంటావా? మర్యాదగా మాట్లాడు. అట్టంటప్పుడు నన్నెందుకు రమ్మన్నావు? నిన్నెవరు రమ్మన్నాడు? నువ్వే కదరా, ఎవరన్నా తోడుంటే బాగుంటుందన్నావు. ఎవరైనా అన్నాను, నిన్ను రమ్మనలేదు. పని మానుకుని వచ్చాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. సారీ, ఇవాళ షూ వేసుకొచ్చావు. ఆపు. You do one thing, go to the top floor and meet Swapna. Good evening, madam. My father. హలో చెప్పు. ఏంటి అలా చూస్తావు? చెప్పు. వెళ్ళిపోతుంది, చెప్పు. హలో, ఎక్స్క్యూజ్ మీ. నిజంగానే వీడు 2 ఎగ్జామ్స్ పాస్ అయ్యాడా? మేడం, అది Yeah. మీరు వెళ్ళండి ప్లీజ్.
ఏమయ్యా ఎందుకయ్యా నీకెంత సంతోషం? నేను నిజంగానే పనికిరాని డిసైడ్ అయిపోయావా? ఇన్నాళ్ళు అలాగే అయ్యాను రా. 10 years ఒక్క ఉద్యోగం వచ్చిందా నీకు? సడన్ గా ఈ సాఫ్ట్వేర్ సొల్యూషన్ కంపెనీలో ఎగ్జామినేషన్ బ్యాచ్ ఏమంటేను. మిస్టర్ సుందర్ గణేష్ కమింగ్. చూడు, నాకు ఉద్యోగం వస్తుందో లేదో తెలీదు. నేను తిరిగి వచ్చేసరికి నువ్వు ఇక్కడ ఉండకూడదు అంతే. నీ దిక్కుమాల మొహం చూశాను కదా, ఇక నాకు ఉద్యోగం వచ్చినట్టే. What are the programs you know? Actually, Could you explain how LAN works? సెలెక్ట్ కాలేదు కదా, వదిలే. అసలు నువ్వు ఎంతవరకు రావటమే పెద్ద గొప్ప. పద. నాన్న, నాకు ఉద్యోగం వచ్చింది నాన్న. ఇక నుంచి నేను పనికి మాలిన వాడు కాదు నాన్న. కాఫీ తాగుదామరా? మటర్ ఎక్కడ? టీవీలో మహేష్ భట్ తీసిన మటర్ సినిమా వస్తుంది సార్. మటర్ విషయాలు అందరూ ఎత్తతో చెప్పారా? మీ బాస్ కి మర్డర్ చేయటమే గాని చూసి అలవాటు లేదనుకుంటా. నేను ఫైనల్ గా అడుగుతున్నాను, ఆ కోడెట్ పడితే పగిలిపోతుంది. మా సారీ చంపినట్టు నీ దగ్గర గట్టి సాక్ష్యం ఉందా? ఏంటన్నా? గట్టి సాక్ష్యం, మెత్తడి సాక్ష్యం ఉంది. 1 second. లైట్స్ ఆఫ్. ఏ రెడ్ లైట్ ఏరియా? ఈ లైట్ లో ఆఫ్ చేశారా? రా కో డైరెక్టర్. చనిపోయినా కానీ నీ నడక మాత్రం మారలేదు. కూర్చో. ఇదిగో ఈ వైట్ పేపర్ మీద ఈ పెన్నుతో నిన్నెవరు మర్డర్ చేశారో క్లియర్ గా రాయి. సార్, నీకేమైనా కోడేటర్ కనిపిస్తాడా? నాకేం కనపడలేదు సార్. చూడు. కో డైరెక్టర్, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఇందులో రాసిన చదువుకోండి. కొంచెం పేపర్ వెనక్కి చెప్పండి. తెల్ల పేపర్ అండి, కనపడతలేదు. ఓ, మీరు మనుషులు కదా, దెయ్యాలు రాసింది అర్థం కాదు. ఓకే, ఇప్పుడే మీకు 1 minute లో అర్థమయ్యేలా చేస్తాను. బిట్స్ బిలాని సింధు తులాని. ఏంటి అప్పాలు ఎత్తుతాడు? నన్ను చంపింది శ్యామ్ శనగల. ఎవరు? నువ్వే. రెడ్ లైట్ ఏరియా ఆఫ్, లైట్స్ ఆన్. అప్పుడు ఆత్మతో చెప్పించాను, ఇప్పుడు రాయించాను. ఈ స్టేట్మెంట్ చాలు నిన్ను బొక్కలో దోయడానికి. నాయనా, ఈ టార్చర్ నేను భరించలేను. ఈ మటర్ సంగతి మర్చిపోవాలంటే నేను ఏం చేయాలి చెప్పండి. నువ్వు 50 లక్షలు మర్చిపో, నేను ఈ మర్డర్ కేసు మర్చిపోతాను. 50 లక్షల రూపాయలైనా? డాలర్లైనా పర్వాలేదు. రేపు ఇదే టైంకి వస్తాను, క్యాష్ రెడీ చేయండి. సార్, మీరు అస్సలు ఒప్పుకోద్దు. వాడు ఏం పీకుంటాడో పీక్కోమనండి. వాడు పీకుతానంది బొచ్చు కదరా, డబ్బులు. 50 లక్షలు రా. అసలు ఈ ఆగంతు కూడా ఎవడరా? స్వాగతం కమిషన్ పాప. ఈ రోజు దేంట్లో కమిషన్ కొట్టడానికి వచ్చారు? ఈ పాటలు మీ దగ్గర ఉన్నాయా చూడండి. పోతే పోనీ పోరా ఈ పాపపు జగతిలో జంకి చక జంకి చక. ట్యూన్లు పాడండి. పోతే పోనీ పోరా.
జన్మమెత్తితిరా అనుభవి కలకానిది విలువైనది. చదవడం తెలియదు కదా. ఏంటండి అన్ని 7 పాటలున్నాయి. హలో హలో, నేను భాగవతారు పట్టాభిని మాట్లాడుతున్నా. రేపు కచేరీకి 5 గంటలకు వచ్చేస్తారా? ఎవరు? పాడికట్టి పాండువేనా? అవును, నేను ప్రియనే మాట్లాడుతున్నాను. రేపు 5 గంటలకి నేను చచ్చిపోతాను. 7 గంటలకి పాడి రెడీగా ఉండాలి. ఏమన్నారు? హలో, డప్పు వెంకయ్య. రేపు 8 గంటలకి నా శవయాత్ర. 7 గంటలకి ఇంటికొచ్చేయండి. అవును, ఇందాకేదో అడిగా. అన్ని 7 పాటలు. హలో, ఎవరు? కాటికాపురి మారయ్య. మా ఆచార ప్రకారం కాల్చం పూర్తి చేయటమే. రేపు 10 గంటల్లోపు నన్ను పూర్తి చేయాలి. చచ్చేటప్పుడు కూడా ప్రశాంతంగా చావనివ్వరు కదా. అవును, ఏదో అడుగుతున్నారు. ఎందుకు చావబోతున్నారు? చెప్పండి, మీకొచ్చిన సమస్య ఏంటి? వద్దు, నా కథ నాతోటే చావని. కూర్చోండి, నాతో చెప్పండి, మీ సమస్య ఏంటి? వద్దు, నేను చెప్పానంటే మీరు ఫీల్ అవుతారు. ఆ తర్వాత లవ్ పుడుతుంది. లవ్ ఏం పుట్టదులేండి, మీరు చెప్పండి. సరే, నా కథ విని నన్ను లవ్ చేయనని నాకు ప్రమాణం చేయండి. ఒకవేళ పుడితే? లవ్ పుడుతుందా? పుట్టేస్తే? అంటే లవ్ చేస్తావా? అలా లవ్ చేయడానికి నా కథ చెప్పంటున్నావా? నువ్వు లవ్ అవ్వడానికి నాకు చెప్పాలా? లవ్ చేస్తాను, అందులో తప్పేంటి? నువ్వు సరైన మగాడివైతే మా ఇంటికి వచ్చి నాకు ఐ లవ్ యు చెప్తా. ముందు ఇల్లు ఎక్కడుందో చెప్పు. ఏంటి? అడ్రస్ చెప్పవే. అడ్రస్సా? ముందు వెనక తెలియని ఒక అమ్మాయిని అడ్రస్ అడుగుతావా నువ్వు? అంత కానిది ఏమన్నానని ఇలా రెచ్చిపోతున్నావు? ఇంకా ఏం అడగాలి? నువ్వు సరైన మగాడివైతే యూసఫ్ గూడకి రాగలవా? ఒకవేళ యూసఫ్ గూడ వైపుకి వచ్చినా కృష్ణానగర్కి రాగలవా? పోనీ కృష్ణానగర్ వైపు వచ్చినా గానీ 3rd క్రాస్ రోడ్ లోకి రాగలవా నువ్వు? ఒకవేళ 3rd క్రాస్ రోడ్ కి వచ్చావే అనుకో, 36/24-7 ఆ ఇంటికి వచ్చేగలవా నువ్వు? నువ్వు నిజంగా గట్టిన వాడివే అయితే రేపు 11 కల్లా వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పు. ఎవరిని అడ్రస్ అడుగుతున్నావు? నువ్వు అడ్రస్ అడిగితే నేను చెప్పేస్తానా? అంటే తమ ఇంతవరకు అడ్రస్ చెప్పలేదంటారు. నేను ఎందుకు చెప్తాను? అవన్నీ నీ మీద లవ్ 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 అని తిరుగుతుంటారు చూడు, వాళ్ళు చెప్తారు. ఈ ప్రియ అలా చెప్పదు. వాయ్ తిరుపతి, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? కచేరీకి బుక్ చేద్దాం అనుకుంటే ఎవరో ఒక అమ్మాయి ఫోన్ తీస్తుంది, వల్లకారు అంటుంది, డబ్బులు అంటుంది, పాట అంటుంది. అది కాకుండా ఫోన్ తీసి కింద పెట్టేసింది. తిరుపతి మన సొంత ఫోన్తో మనకే టోపీ పెట్టేసింది. ఇప్పుడు ఇక్కడ ఈ తిరుపతి ఒకటి నేర్చుకున్నాడు. ఒక అమ్మాయి ఇంత పెద్ద సీన్ చేసిందంటే నన్ను అంత బాగా లవ్ చేస్తుందని అర్థం. తన అడ్రస్ ఎక్కడని చెప్పి వద్దంటే మీరు వచ్చేసారా? గుడిని అసెంబ్లీ హాల్ చేసి మరీ వాదించామండి. మీ కచేరీ అయితే అసలే వద్దన్నారండి. ఇప్పుడు కాదన్నాక రేపు ప్రొద్దుట వచ్చి బతిమలాడితే మాత్రమే మళ్ళీ పాడతాననుకున్నారా? అసలు నా పాట వినే అదృష్టం ఆ భగవంతుడికే లేదయ్యా. రాఘవేంద్రరావు, ఆవేశపడకుండా చెప్పండి. ఎంతో అనురాగంతో రాగమయుడైన ఆ భగవంతుడి ముందు నా రాగలహరిని ప్రసరింపజేద్దాం అనుకుంటే రాగద్వేషాలకు లోనైన మీ ట్రస్టీ గారు రాగంలోని రాగాన్ని అర్థం చేసుకోలేక కాదంటారా? కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, వీచే గాలిని ఎవరు ఆపలేరు, ఎగసిపడే తరంగాలను భంగపరచలేరు, నా పాటను కూడా ఆపలేరు. ఆనతి కావలేనా గానానికి సమయం. విన్నారా? శిశురు వేత్తి పశురు వేత్తి వేత్తి గానరస పడివే అన్నాడు. ఇప్పుడు కాకి వేత్తి. ఆ కాకికున్న సంగీత జ్ఞానం మీ ట్రస్టీ గారికి లేకపోయింది. సంగీత జ్ఞానము భక్తి వినా
బెండకాయలు పందిరాసుగా. విన్నారా? ఈ రాఘవేంద్రుడు నడిచే నేల మీద వ్యాపారం కోసం వేసే కేకలు కూడా శృతిబద్ధంగా రాగమయంగా ఉంటాయి. ఎందరో మహానుభావు ఎందరో ఎందరో రే నిమ్మలంగా పెద్ద పెద్ద అక్షరాలు రాయరి. రాత చూసి గత 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 ఓట్లు పడాలి. గుడ్ మార్నింగ్. మార్నింగ్. అరే ఏం సాలిడ్ ఉందిరా కూడా. మనం రాయనికి ఇంత మంచి గోడ కట్టిండి ఎవంది ఇల్లు. ఎవందైనా పర్లే మీరు రాయరు, నేను చూసుకుంటా. ఎవరై మీరు? అన్న నువ్వు కాలేజ్ స్టూడెంట్ వానా? కాదులే గాని పర్మిషన్ లేకుండా ఇలా గోడల మీద రాయడం తప్పని తెలీదా? చేతిరా చేతివే. నేను అవలాగా అనుకుంటున్నా, మీద చేసి మాట్లాడుతున్నావు. నేనెవరు ఎరికైనా? నల్ల బాలు నల్ల తాచు లెక్క. నేనంటే ట్విన్ సిటీస్ మొత్తంలా దడ్డా. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ఏలు 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 తీ. నల్ల బాలు ఇంతసేపు ఎవరితో డిస్కస్ చేయడరా? ఒకటే మాట ఒకటే పోటు. వీడికెళ్ళి ఉరుకు ఉరుకు. అరే 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 బీపీ 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 తెప్పించకు నాకు. నేనేందుకు చూపెట్టాలరా? గుడ్ మార్నింగ్. సెల్లో ఉన్న రౌడీ షీటర్ 4 రోజుల నుంచి ఎంత బతికినా నిజం చెప్పడం లేదు. కాళ్ళు చేతులు విరిగిపోయాయి, అయినా నోరు విప్పడం లేదు. ఏం చేయమంటారు సార్? ఎన్కౌంటర్ చేసేయండి. అలాగే సార్. వాడు అనుచరులు మరో 4 ఉన్నారు. వాళ్ళని 4 రోజులు ఉతకండి అయ్యా. అప్పటికి నోరిపోతే వాళ్ళని కూడా వారానికి ఒకడిని. ఓకే సార్. వీడవుట్ సార్. జాగ్రత్త, ఎవరనుకున్నావు? నల్ల బాలు నల్ల త్రాచు లెక్క. నోటి దూల అమ్మాతో మీరు కొట్టి కూడా పడి కాదని ఈ బాడీ అప్పుడే వచ్చి తీసుకెళ్ళి పగటిపూట అంతా లెటర్లు అడిగించండి. రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. 3rd డిగ్రీ, ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం, ఇలాంటివన్నీ. ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్, సిటీ మొత్తం. అలాగే సార్. ఓకే. అంతా మీరు ఇప్పుడే మొదలు పెట్టట్టు రేవే. చాలా థ్యాంక్స్ అన్న. నీ వల్ల 6 నెలల్లో నేర్చుకోవాల్సింది ఒక రాత్రిలో నేర్చుకో. ఒకటా రెండా 12 బొకేలు పంపించావు. అది చాలదన్నట్టు ప్రతి దాని మీద ఆకాశ ఆకాశ అని ఆకాశం అక్షరంతో రాశావు. ఈ పట్టికి స్వర్ణముఖి చూసే ఉంటుంది, అగ్గి మీద గుగ్గిలో అయిపోయి ఉంటుంది. అయ్యి బాబోయ్, నాకు టెన్షన్ వచ్చేస్తుంది. వీలు కొట్టేయాలి. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. అమ్మయ్యా, ఎంతవరకు చెప్పాను? అగ్గి మీద గుగ్గిలం. అగ్గి మీద గుగ్గిలం అయిపోయి ఉంటుంది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చుంటుంది. ఏ క్షణానన్నా పోలీసు వచ్చి నిన్ను అరెస్ట్ చేయొచ్చు. నీ దగ్గర తోడు పెళ్లి కొడుకుగా వ్యవహరించినందుకు నన్ను 4 పీకి బొక్కలో పెట్టొచ్చు బాబోయ్. అయ్యో బాబోయ్, ఇదిగో ఫోన్ మోగింది. పోలీసుల దగ్గర నుంచి అయిండొచ్చు. కాదు, స్వర్ణముఖి దగ్గర నుంచి. అయితే తీయి. వెంటనే తీస్తే ఆవిడ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నట్టు ఉంటుంది. కాసేపు మోగని తర్వాత తీస్తానులే. నీ బిల్డప్పులు తగలయ్యా. యువత లేని బీపీ వచ్చి చచ్చిపోయినట్లు తీవయ్యా. హలో, హలో. ఇందాక నుంచి నా ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారా? నో, నేను బిజీగా ఉన్నాను. బిజీ ఏంటో ఆ బిజీ? నా బిజినెస్ విషయాల్లో నేను బిజీగా ఉన్నాను. బిజినెస్. బై ది వై, నేను బొకేలు పంపించాను, అర్థం చేసుకున్నారా? అందుకే ఫోన్ చేశాను. చెప్పండి. మిమ్మల్ని వెంటనే కలవాలి. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నన్ను కలవాలట, నాతో మాట్లాడాలట. కుదరదని చెప్పే. ఇన్ఫాక్ట్ నేను చాలా బిజీగా ఉన్నాను. మీకోసం నా ప్రోగ్రామ్స్ అని క్యాన్సిల్ చేసుకుంటున్నాను. ఎప్పుడు కలుద్దాం? ఇప్పుడే కలుద్దాం. అబ్బే, పెళ్లి సంబంధాల కోసం వచ్చిన వాళ్ళకి నమస్కారం అంటున్నాడు, అంతేనా? ఏ భాషలో? బెబ్బే అంటే భాష కాదండి, భాష దాకా వచ్చే ఘోష.
ఏ తెలుగు రాదా? ఇవాళ రాదు. ఆశ్చర్యపోకండి, మా వాడికి రోజుకో అంగం పనిచేయదు. ఇవాళ నోరు. మీకైనా సర్వాంగాలు పనిచేస్తున్నాయా అని అడుగుతున్నాడు. వీడు కాదు, కుక్క. పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు ముందే జరిగిపోయాయి కాబట్టి మీ అమ్మాయిలకి మా అబ్బాయిలకి పెళ్లి చేసేద్దాం. వీడు కూడా అభ్యంతరం లేదు అంటున్నాడు. అబ్బే ఓ పెళ్లికి ముందే తొందరపడ్డారు కాబట్టి కష్టం ఎంత అడుగుతా అనిపిస్తారు. ఇవ్వనంటేనా కడుపు ఏది వాళ్ళ కూతుళ్ళకేగా. కాఫీలు తీసుకోమంటున్నాడు. ఎంత మంచివారు బాబు గారు. దాందే ఉంది. కట్నాల గురించి కూడా ఒక మాట అనుకుని కాలిందా మూతి అంటున్నాడు. కట్నాలంటే ఏదో మా స్తోమతకు తగ్గట్టుగా చెరో 3 లక్షలు ఇచ్చుకుంటా. చెరో 3 లక్షలా? కాలింది మీకు కాదు మాకు అంటున్నాడు. మా కొడుకులు ఏమన్నా కాకా హోటల్లో కప్పులు కడిగేవాళ్ళు అనుకుంటున్నారా? అవసరమైతే మీ కూతుళ్ళ పెళ్లిలోకి వచ్చి విస్తళ్ళు ఎత్తుతాను అంటున్నాడు. వీళ్ళ అబ్బాయి ఏమన్నా విస్తళ్ళు ఎత్తే వాళ్ళ పెళ్లిలో విస్తళ్ళు ఎత్తేవాడా అంటున్నాడు. అదేంటి బావగారు అంత మాట అనేశారు? ఇంకో మాట కూడా అన్నా. ఇవాళ మా కొడుకులు పెళ్లిని బజార్లోకి చూస్తే ఒక్కొక్కడు 50 లక్షలు పలుకుతాడు. 50 లక్షలా? అంత డబ్బు ఇంతవరకు కళ్ళతో కూడా చూడలేదండి. బావగారు ఎవర్రా నీకు బావగారు? అది కాదండి, పెళ్లి కాకుండానే బరిదెగించిన కూతుళ్ళతో బిజినెస్ చేసుకునే బ్రోకర్ నా వెళ్ళారా? కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఏంట్రా నీకు ఇచ్చే మర్యాద? ఏ ఫలక్నమా ఎక్స్ప్రెస్ లోనో పల్లి బటాని అని అమ్ముకునే వాళ్ళ మీద ఉసిగోలు పడి మీ కూతుళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. అవును, మాట్లాడడం తప్పే. రే బయటికి